రామాయణ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ సిరీస్ మూవీస్ బడ్జెట్ ను నిర్మాత తిరిగి ఎలా రికవర్ చేస్తాడు? ఇండియన్ సినిమా పరిధి దాటి ఖర్చు పెట్టి మళ్ళీ అదే స్థాయిలో వ్యాపారం ఎలా చేస్తాడు అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ రామాయణ టీజర్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా వ్యాపారం మొదలైపోయింది. హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 2 భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నారు. 2 భాగాలకు కలిపి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ఇప్పటికే వెల్లడించారు. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొల్లగొట్టింది 2000 కోట్లు. అదే బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తే నిర్మాత ఎలా రికవర్ చేస్తాడు అంటే తన ప్లానింగ్ తనకు ఉంది అంటున్నాడు రామాయణ నిర్మాత. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన రామాయణ టీజర్ చూసిన తర్వాత ఓ ఓటీటీ సంస్థ దాదాపు 700 కోట్లకు రామాయణ సిరీస్ ఓటీటీ రైట్స్ కొనుగోలుకు ఆసక్తి చూపించిందట. అయితే రామాయణ నిర్మాత ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రామాయణ 2 చిత్రాలకు కలిపి ఓటీటీ హక్కులను 1000 కోట్లకు అమ్మాలి అనేది నిర్మాత ప్లాన్. ఆ స్థాయిలో ఎవరు ఆఫర్ చేసినా వారికి ఓటీటీ హక్కులు ఇచ్చేందుకు నిర్మాత రెడీగా ఉన్నాడు. ఓటీటీ కాకుండా శాటిలైట్, ఆడియో, థియేట్రికల్ రైట్స్ ద్వారా మిగతా 3000 కోట్లు రికవర్ చేయాలనుకుంటున్నాడు నమిత్ మల్హోత్రా. రామాయణ్ టీజర్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఇటు వారణాసి టీజర్ గురించి, అటు గతంలో విడుదలైన ఆది పురుష్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. రామాయణ టీజర్ ను కొందరు ఆది పురుష్ తో పోల్చి చూస్తే మరికొందరు వారణాసితో కంపేర్ చేసి చూడటం మొదలు పెట్టారు. దీంతో మొత్తంగా మైథాలజీ మూవీస్ టీజర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ కావడం స్టార్ట్ అయింది. ఇలా రామాయణ టీజర్ రిలీజ్ అయిందో లేదో అలా మరోసారి ఆది పురుష్ తో కంపారిజన్ మొదలైపోయింది. 2023లో రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన ఆది పురుష్ కానీ అంచనాలను అందుకోలేకపోయింది. దర్శకుడు ఓం రౌత్ రామాయణం తెరకెక్కించిన విధానంపై విమర్శలు కూడా వచ్చాయి. రణబీర్ రామాయణం వర్సెస్ రెబల్ స్టార్ రామాయణం అన్నట్లు తయారైంది సోషల్ మీడియాలో పరిస్థితి. ఒక వర్గం ఈ 2 సినిమాల మధ్య పోలిక పెట్టి కంపేర్ చేస్తూ ఉండగా, మరో వర్గం మాత్రం రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి గురించి డిస్కషన్ మొదలు పెట్టింది. 1300 కోట్లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిని 4000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రాలను కంపేర్ చేయడం మొదలు పెట్టారు. ఎవరి కంపారిజన్ ఎలా ఉన్నా రాముడిగా రణబీర్ కనిపించిన విధానం పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చింది. గ్రాఫిక్స్ విషయంలోనే చర్చ మొదలైంది. మరోవైపు రాముడి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా 10,000 మంది వర్క్ చేస్తున్నారని, రామాయణ టీజర్ రిలీజ్ కోసం 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని దర్శకుడు నితీష్ తివారీ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశాడు. ధురంధర్ మూవీ మాత్రమే కాదు, ధురంధర్ స్టార్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్. ధురంధర్ తర్వాత వారు కనిపించబోయే చిత్రాలు ఇప్పుడు సెన్సేషన్ కు మారుపేరుగా మారుతున్నాయి. అలాంటి ధురంధర్ యాక్టర్ ఇప్పుడు టాలీవుడ్ కు వస్తున్నాడు. డైరెక్ట్ గా ఎన్టీఆర్ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ధురంధర్ లో చాలా మంది హెమాహెమీలు నటించారు. వారందరిలోనూ తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆయనే బిమల్ ఒబెరాయ్. ఇతను బలోచ్ లీడర్ గా కనిపించాడు. మొదటి భాగంలో, 2వ భాగంలో కథను మలుపు తిప్పే సన్నివేశాల్లో కనిపించాడు. ఇంతకీ ఎవరి ధురంధర్ స్టార్ అంటే ఇతను నటుడు మాత్రమే కాదు, బాలీవుడ్ లో నిర్మాతగా కూడా వెలుగుతున్నాడు. అక్షయ్ కుమార్ తో సింగ్ ఈజ్ కింగ్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అమీర్ ఖాన్ నటించిన పీకే కు ప్రొడక్షన్ వరకు భాగంగా టైగర్ 3, పానిపట్ లాంటి చిత్రాల్లో నటించాడు. అయితే ధురంధర్ సిరీస్ లో నటనతో మాత్రం పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిమల్ ఒబెరాయ్ టాలీవుడ్ కు వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని బిమల్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. దీంతో టైగర్ చిత్రం మరింత స్పెషల్ గా మారింది. మరోవైపు ధురంధర్ 2 చిత్రం 1500 కోట్లు దాటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన రాజాసాబ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దీంతో లైన్ లో పౌజీ ఉందని రిలాక్స్ అయ్యారు రెబల్ ఫ్యాన్స్. పైగా ఈ చిత్రం దసరా పండగకి వస్తోందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ప్రభాస్ సినిమా చెప్పిన టైంకు రిలీజ్ అవుతుందా? కాదు కదా. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాక సంక్రాంతికి వచ్చాడు రెబల్ స్టార్, కానీ సినిమా నిరుత్సాహపరిచింది. దీంతో దసరాకు రిలీజ్ ముహూర్తం పెట్టుకున్న ఫౌజీ పైనే ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజానికి నిన్నటి వరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు ప్లాన్ మారిందని సమాచారం. సీతారామం దర్శకుడు హనూర్ రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీని ఇప్పుడు డిసెంబర్ 4న విడుదల చేయాలి అనుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం ఫౌజీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ మరింత కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ మార్చి 5కు విడుదల ముహూర్తం ఖరారు చేసుకుంది. ఫౌజీ డిసెంబర్లో వస్తే స్పిరిట్ మార్చిలో రిలీజ్ అవుతోంది. ఆ విధంగా చూసుకున్నా 4 నెలల వ్యవధిలో ప్రభాస్ నుంచి 2 భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నట్లే లెక్క. ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. అవే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు. దీంతో ఇటీవలే షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం 10 రోజుల పాటు ఇటలీలో హాలిడేస్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు రెబల్. తిరిగొచ్చిన తర్వాత షూటింగ్ డేట్స్ ను బట్టి కొత్త సినిమాల డేట్స్ లాక్ కానున్నాయి. కొన్నేళ్లుగా మణిరత్నం భారీ మల్టీ స్టారర్స్ తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇంకాస్త క్లియర్ గా చెప్పాల్సి వస్తే భారీ చిత్రాలకు, భారీ తారగణంకు మణిరత్నం మూవీస్ క్యారెక్టర్స్ గా నిలుస్తూ వస్తున్నాయి. కానీ కొత్త చిత్రం కోసం ఈ ట్రెండ్ను పక్కన పెట్టాడు మణిరత్నం. మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చేశాడు. అంతేకాదు జస్ట్ 40 డేస్లో షూటింగ్ కంప్లీట్ చేస్తానంటున్నాడు. మణిరత్నం సినిమా అంటే భారీతనం. అందుకు తగ్గట్లుగానే ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో వరుసగా భారీ మల్టీ స్టారర్స్ తెరకెక్కిస్తూ వస్తున్నాడు మణిరత్నం. నవాబ్, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్ అన్ని కూడా భారీ చిత్రాలే. కానీ ఈసారి మాత్రం రూటు మార్చాడు. జూన్ నుంచి విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు మణిరత్నం. ఈ సినిమాను 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలి అనుకుంటున్నాడట. జూన్ లో సినిమాను ప్రారంభించి జూలైతో కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనేది మణిరత్నం ప్లాన్ అట. మణిరత్నం చిత్రం అనగానే రెహమాన్ పేరు గుర్తుకు రావాల్సిందే. అయితే కొత్త చిత్రానికి మణిరత్నం కూడా కొత్త సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ను రంగంలోకి దించుతూ ఉన్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ మణిరత్నం ఈ రూమర్స్ కు చెక్ పెట్టాడు. మరోసారి రెహమాన్ తోనే వర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ మణిరత్నం సినిమాకు సంబంధించి రెహమాన్ సాంగ్స్ కంపోజిషన్ కూడా ప్రారంభించాడు అని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.